పొందిన రక్షణ బట్టి నీ కొందనాలు ప్రభా. నీ కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఇంత గొప్ప మేలు చేసినందుకు ఏమిచ్చినా మీరు నన్ను తీర్చుకోలేను. నీ మాట విన్నప్పుడు భూమి మీద సమస్త జనముల కంటే అత్యధికంగా ఇచ్చిస్తానని చెప్పిన ప్రభా. గొప్ప పేరు కలుగుతుంది అన్న. అందును బట్టి స్తోత్రాలు. మీ ఆశీర్వాదాలు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తుతిస్తూ ఏమిచ్చినా మీరు నన్ను తీర్చుకోలేను. విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీ పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాము. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాలపు సమయాన్ని దీవెనకరంగా చేయండి, మాతో మాట్లాడండి. బల్ల దగ్గర మమ్మల్ని సంపూర్ణంగా నీకు అర్పించుకునేవారిగా సిద్ధపరచండి. యేసు ప్రభు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో యెషయా గ్రంథం 1-2 అధ్యాయాలు బైబిల్ తీసినప్పుడల్లా చదువుకోవాలి. యూదా పత్రిక ఊరిక చదువుతూ ఉండాలి. సామెతలైతే నెలకు 30 రోజులు కదా, 1 నెల 31 ఉంటుంది. అలాగా నెల రోజులకు రోజుకొక సామెత చదివితే ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ప్రతిరోజు ఉదయకాలము కీర్తనలు చదవడానికి ప్రయత్నం చేసుకోవాలి. యెషయా గ్రంథం ఒక చిన్న సైజు బైబిల్ మొత్తం మీద 66 పుస్తకాలు ఉంటాయి. యెషయా గ్రంథం మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. చూసారా, 66 అధ్యాయాలు ఉంటాయి దీంట్లో. ఈ 66 అధ్యాయాలు కూడా మరి ఇక్కడ కొంతమంది రాజులు ఉన్నారు. యోతాము, ఉజ్జియా, ఆహాజు, హిజ్కియా, యూదా రాజులు అన్నమాట వీళ్ళు. ఆ రాజుల కాలంలో పరిస్థితులను బట్టి దేవుడు యెషయా అనే ఒక ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమిచ్చి ఇవన్నీ కూడా రాపించాడు. సరే, ఈ ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దు తన కామందు అంటే కాసేవాడు, లేకపోతే కాపరి. మరి ఎద్దు కాపరిని ఎరగకపోతే ఆ కాపరి చాలా బాధపడతాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక దగ్గర పనిచేసి ఒక దగ్గర డబ్బు తెచ్చుకుంటామా? చేయం కదా. ఆ కాపరి ఆ ఎడ్ల చేత అనేకమైన ఆశీర్వాదాలు పొందుతూ ఉంటాడు. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు అంటాడు. ఎద్దులు ఎందుకు ఉపయోగపడతాయంటే ఆ కుటుంబాన్ని పోషించడానికి, ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడేది ఎద్దులు అని వ్రాయబడింది. అయితే దేవుడు ఇక్కడ
ఒక క్రైస్తవుని తన బిడ్డను ఎద్దుతో పోలుస్తున్నాడు. చూడండి, ఒక మాట ఎద్దుల గురించి మనం చదివినప్పుడు సామెతల్లో అనేకమైన విషయాలు మన కొరకు దొరుకుతాయి. 145 కీర్తనలో చదువు ఒక మాట. 144 కీర్తన 14వ వచనం. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమ గల వారి మొర వినబడుటైనను లేదు. చూడండి, ఇక్కడ మా ఎడ్లు గొప్ప బరువులు మోస్తాయి. ఒకవేళ బరువు మోయండి అని భుజాన పెడితే ఈయనెవరయ్యా నా భుజాన పెడతాడని చెప్పి ఇసిరిపారే. కానీ అలాంటి ఎడ్లుగా అవి. ఈ రైతు అనగా ప్రభు అయిన దేవుడు కలిగి ఉన్న ఎడ్లు విశ్వాసులమైన మనమే. మరి ఆ ఎడ్లు ఎలా ఉండాలంట? బరువులు మోసేవాగా ఉండాలి. విశ్వాసికి గుర్తుగా ఉన్నాయి, క్రైస్తవుడికి గుర్తుగా ఉన్నాయి. సిలువను భుజాన వేసుకొని నేను ఒక చిన్న క్లిప్ చూశాను. అదేంటంటే ఒక ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడంట, ప్రభువా ఇదిగో నేను ఈ సిలువను మోసుకొని వస్తానని తీర్మానం చేసుకొని ఏం చేశాడంట, కొద్ది లెక్క మోసిన తర్వాత బరువు వేస్తున్నాను. చాలా బరువు ఎక్కుతూ ఉంది, భుజం అంతా నొప్పిలేస్తూ ఉంది. ఏం చేశాడంట, చివర్లో కట్ చేస్తానంట. ఇటు చివర అటు చివర కట్ చేసి చిన్న సిలువలాగా తయారు చేసుకుని భుజాన్ని వేసుకున్నట. అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉందని దీన్ని మోసుకుంటూ పోతా ఉంటే ఇది కూడా బరువు అయిందంట. కొంతకాలానికి మరలా చివరిలో తెగ్గొట్టిండంట. ఇలా తెగ్గొట్టుకుండా ఈ మోయలేని బరువులాగా దాన్ని మోస్తూ ఉన్నాడు. చివరకు ఏం జరిగిందంటే, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక కాలువ లాంటి ఒక ఏరు ఉంటుంది కదా, వాగు, అది దాటాలి. ముందు ఇంకొక అతను వెళ్తూ ఉన్నాడు. అతను చక్కగా ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి దాన్ని వేసాడు. అది ఒక వారధిలాగా. ఇంతకుముందు తాటి చెట్లు నరికి ఇట్లా వేసేవాళ్ళు కదా కాలువకి. అట్లాగా ఆ సిలువ వేసుకొని అవతలకి దాటిపోయి మళ్ళీ దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడంట ఆయన. వీడి సిలువేమో ముక్కలు కట్ చేసుకున్నాడు కదా. ఆ ఏరు దాటడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ చిన్న కథ ఎందుకు చెప్పానంటే, మన జీవితంలో ఈ ప్రవాహం లాంటి ఈ యొక్క నది లాంటి శ్రమను మనం దాటాలంటే మన సిలువను మనం ఎత్తుకొని నడవాలి. ప్రమాద సమయంలో అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇక్కడ బరువు మోయలేను, శ్రమలు పడలేను, కష్టాలు పడలేనని ఆ సిలువను అక్కడ బారేసి నీ సొంత మార్గంలో వెళ్ళిపోతే చివరికి అది నిన్ను ఏం చేస్తుంది? నిత్యరాజ్యానికి చేర్చలేదు. ఎద్దు తన కామందు నెరుగును అని అన్నాడు. కాపరి ఎప్పుడైతే ఆ కాపరిని ఈ పశువు గుర్తిస్తుందో అది నిజమైన పశువుగా ఆ యజమానుడు కూడా దాన్ని గౌరవిస్తాడు. అవునా కదా? యజమానుడంట ఆ పశువులను ఎంతో దయతో చూస్తారంట. అవి మేస్తనయా లేవా, తింటున్నాయా లేవా, లేకపోతే తాగుతున్నాయా, ఏ విధమైన సంరక్షణ. కొంతమంది అయితే చూడండి అలా రోడ్ల మీద వదిలిపెట్టేస్తారు, అవి రాత్రి వాళ్ళు ఇంటికి రావు. ఇంకొకటి ఏంటంటే చల్లు కట్టేస్తారు, వర్షంలో వదిలేస్తూ ఉంటారు. ఇలాగ పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెడతారు పశువుని. అది కూడా సరైన పద్ధతి కాదు. అది కూడా మనలాంటి ప్రాణమే. ప్రభు చెప్పాడు, పశువుకు ఒక ప్రాణం, మనిషికి ఒక ప్రాణం అని చెప్పలా. ఎవరికైనా ప్రాణం ఒక్కటే, ఎవరికైనా దాని విలువ ఒకటే. కాకపోతే పశువులకు ఆత్మ అనేటటువంటిది లేకుండా మనుషులకు ఆత్మను పెట్టాడు. ఇక్కడ మనం చూస్తే ఎద్దు లేకపోతే గాదలో ధాన్యం ఉంటుందా? సామెతలు చదువుతారా? ఇందాక 14వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. సామెతలు 14:4. ఎద్దు లేని చోట గాదయందు ధాన్యము ఉండదు,
ఎద్దుల బలము చేత ఆ విస్తారమైన వచ్చుబడి. ఎద్దుల వల్ల లాభం ఉందా, నష్టం ఉందా చెప్పండి. ఇప్పుడంటే అన్నీ అమ్మేస్తున్నారు, ట్రాక్టర్లు అంతా యంత్రాలతో నడుస్తూ ఉంది. మిషన్ నాటేసే మిషన్లు వచ్చినాయి, కోత కోసే మిషన్లు వచ్చినాయి, కలుపు తీసే మిషన్లు వచ్చినాయి, మందు కొట్టేది మిషన్లు వచ్చేసినాయి. అన్నీ కూడా మిషను పనులు తగ్గిపోతూ ఉన్నాయి, శరీరాలు బరువెక్కిపోతూ ఉన్నాయి. ఎద్దు లేకపోతే గాదలు ధాన్యం ఉండదు. మరి విశ్వాసం లేకపోతే సంఘంలో అభివృద్ధి ఉండదా, ఆశీర్వాదం ఉండదా? ఎద్దు వ్యవసాయానికి ఎంత అవసరమో సంఘంలో విశ్వాసి కూడా అంత అవసరమైన వాడు. పాస్టర్ ఒక్కడే విలువైనడు కాదు. అందుకే మన సంఘంలో విశ్వాసులు కూడా వాక్యం చెప్పగలిగే అంత స్థితిలోనికి రావాలి. అర్థమైందా? పాటలు పాడాలి నిలబడి. మీరు పాడండి, మేము పుస్తకం చదువుతుంటే కుదరదు. అక్కడ ప్రతి ఒక్కరు పాడాలి, నేర్చుకోవాలి. బయట సంఘాలకు వెళ్ళి చూస్తే ఎట్లా ఉంది, మైకులు గుంజుకుంటారు, నాకు కావాలని. కానీ మన దగ్గరికి వస్తే బెల్లం కొట్టిన రాయి అట్లుంటుంది. అది అక్కడే ఉంటుంది, మళ్ళీ పట్టుకుంటేనే కదిలిద్ది అది. మనం ఎట్లా అయిపోయామంటే కదలలేని మెదలేని పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. వాక్యం ఏం చెప్తుందంటే ఎద్దులు లేని చోట గాథ యందు ధాన్యం ఉండదు. దేవుడు ఎద్దుని ఎందుకు పోల్చాడు విశ్వాసతో అంటే, మనము ఎద్దు శ్రమ పడేది. ఎద్దు ఎలాంటిది చెప్పండి? శ్రమ. అది చాలా బరువైన భారాన్ని లాగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ దినాల్లో అలాంటి బరువులు పెట్టారు. వాళ్ళ మీద బరువులు పెడితే వాళ్ళు లాగలేకపోయారు. అందువల్ల దేవుడు ఏం చేశారంటే వారి భుజము నుండి బరువును దింపగా, 86వ కీర్తన అనుకుంటా, చూడండి. కీర్తనలు 81:6. వారి భుజము నుండి నేను బరువును దింపగా. ఏం చేశారు? చాలమ్మ బరువు ఎవరు దించారంట అంటే వాళ్ళ భుజాల మీద ఏం మోపబడింది? బరువు మోపబడింది. ఎవరు పెట్టారు ఆ బరువు? దేవుడే పెట్టాడు. వారి భుజము నుండి నేను బరువును దింపగా. దింపేం చేశాడు తెలుసా? ప్రభు ఎత్తుకున్నాడు ఆ బరువు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన భుజం మీద ఏముందో తెలుసా? మన పాప భారాన్ని తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మన భారాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడు. బరువును దించడం కాదు అక్కడ, ఆయన భరించాడు ఆ బరువును. చూడండి ఇక్కడ, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారం ఆయన భుజము మీద. ఆ రాజ్యభారమే సిలువ, ఆ రాజ్యభారమే పాపభారం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో 27లో కూడా ఉంది. ఒక్కసారి చూద్దాం. బరువైన సిలువను, ఒక అడ్డకొయ్య ఒక నిలువు కొయ్యను ప్రభు భుజాల మీద పెట్టినట్లుగా మనం చూస్తాం. ఇరవై 27వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ ఏముందంటే, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట
చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొని సిలువ వేయబడిన క్రీస్తు 22వ వచనంలో, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతుమని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పారు. ఏం చెప్పారంట? సిలువ వేయమని చెప్పారు. చూసారు, ఇక్కడ కేకలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు భుజం మీద ఇప్పుడు ఏముందంట? సిలువ ఉంది. సిలువ ఉంది కాబట్టి యోహాను సువార్త 1:29లో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడింది. మనం చిన్న బరువును మోయలేకపోతాం ఈ లోకంలో. మరి ఆయన భుజము మీద పెట్టబడిన బరువు ఎలాంటిది అని మనం గమనించినప్పుడు, పాప భారమును మోసుకొనుచున్న ప్రజలతో చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఎద్దులు లేని చోట గాదెలో ధాన్యం ఉండదు. కాబట్టి ఎద్దుల బలము చేత గొప్ప వచ్చుబడి కలుగుతుంది. ఇప్పుడు మనం ఎద్దును పోలేం కనుక ఈ ఎద్దు ఏ విధంగా పనిచేస్తూ ఉందంట? ఎద్దు ఏ విధంగా పనిచేస్తూ ఉంది? శ్రమజీవి. రోజంతా దున్నుతూనే ఉంటుంది. అర్థమైందా? ఒక సామెత ఉంది. ఇది ఎవరి గురించి చెప్తారంటే, స్వామరి వాళ్ళ గురించి చెప్పినటువంటి మాట. దున్నేటప్పుడు దూడలలో, మేసేటప్పుడు ఎడ్లల్లో. దున్నేటప్పుడు ఎక్కడ ఉంటుందట? నాకు పని చెప్తావేంది? నన్ను మందిరం ఓడమంటావా? ఎంతమంది నిజంగా చీపురు కొట్టి మందిరం ఊడ్చారు చెప్పండి మీరు? అనుభవం ఉందా మీకు? నాకు దున్నేటప్పుడు దూడలలో ఉంటుందంట. ఎందుకంటే దూడకు మంచి మేత వేస్తారు, లేత మేత వేస్తారు. అది చక్కగా మేయాలి కాబట్టి దాన్ని వదిలేస్తారు. అది చాలా తక్కువ తినేది కాబట్టి. దున్నేటప్పుడు దూడలలో, మేసేటప్పుడు నేను చిన్నోడినా, నన్ను ఎడ్లతో పాటు సమానంగా నాకు కొంచెమే పెడతావే అన్నం, ఇంకొద్ది మరింత అని చెప్పి ఏం చేస్తాం? దున్నేటప్పుడు దూడలలో, మేసేటప్పుడు ఎడ్లలో. మేయటానికి మాత్రం తక్కువ లేదు దాంట్లో. దున్నడానికి, నిన్ను కట్టడానికి, ఏదైనా చేద్దామనంటే నాకు పని చెప్తావా? అప్పుడే నేను చేయలేనా? ఇలాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, వివేచన లేని, జ్ఞానము లేనటువంటి రీతిలో మనం ఉంటూ ఉన్నాం. బరువులు మోయగలిగినటువంటి ఎద్దు. ఇంకొకటి ఏంటంటే, తన యజమానుని ఎరిగే ఎద్దు. ఇదే ఎద్దు చెప్పండి. యజమానుని దొడ్డి తెలుసుకున్నటువంటిది. ఈ దొడ్డి చాలా విలువైనది. ఈ దొడ్డిలో రక్షణ ఉంది. ఈ దొడ్డిలో భద్రత ఉంది. ఈ దొడ్డిలో ఆశీర్వాదం ఉంది. అర్థమైందా? ప్రభు అన్నాడు, నా దొడ్డివి కానివి వేరే మంద కూడా ఉంది నాకు అన్నాడు. యోహాను సువార్త చూడండి 9వ అధ్యాయంలో. ఆయనకి ఇంకొక దొడ్డి ఉందంట. అంటే అన్య జనులకు కూడా రక్షణ పొందాలి. కేవలము యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాకుండా అన్య జనులు కూడా దేవుని ఆరాధించాలి. 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. ఏంటంట? యేసు ప్రభు భారం ఏంటి? ఈ దొడ్డివి కానివి ఇంకా ఉన్నాయి. మన ఇంట్లోనే ఉన్నాయి కొన్ని గొర్రెలు, మన ఇంట్లోనే ఉన్నాయి కొన్ని ఎడ్లు. వాటిని తోలుకొని రావాల్సిన పని ఎవరిది? గొర్రె పని, బాధ్యత, కాపరి పని. కాబట్టి ఇక్కడ ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు ఇంకా నాకున్నాయి. అవి కూడా మందలో చేర్చబడాలా. అవి ఒంటరిగా దొంగ మేతలు మేస్తున్నాయి. అర్థమైందా? ఎదుటివారి కంచెను తొక్కేస్తా ఉన్నాయి. అయితే ప్రభు చెబుతున్నాడు ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దు కామందు నెరిగేటటువంటి స్థితిలోనికి రావాలి. నీ కాపరి, నీ సంఘం యొక్క పరిస్థితులు ఏంటి?
ఎప్పుడైనా అడిగారా ఎంత ఆదాయం వస్తుంది సంఘంలో, మేము ఇచ్చే కానుకలు ఏమవుతున్నాయి, లేకపోతే మందిరంలో ఇంకా అవసరాలు ఏమున్నాయి? పట్టలేదు అంటే ఏంటంటే అడిగితే మా మీద పడతాయని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి మీద భారం పెట్టడానికి కాదు, కానీ దావీదు అంటున్నాడు, మా ఇంట్లో గొప్ప బరువులు మోయగలవి. అందుకనే ఒకసారి కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబాలు అంటాడు. విశ్వాసి పని ఏంటంటే 4 పక్కల పిల్లర్స్ ఉంటాయి కదా, ఇంటికి పిల్లర్స్ ఉంటాయి కదా, ఈ పిల్లర్స్ ఎవరు అంటే మా కుమార్తెలు అంటారు. చూడండి కీర్తనల గ్రంథం 144 12వ వచనం, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఎట్లా ఉన్నారంట? నగరు కోసం చెక్కబడిన మూల కంబము, మూల స్తంభం అంటాం కదా మనం, మూల స్తంభం కాదు, మూల కంబం. ఎస్, నేను చేస్తాను సపోర్ట్, నేను వేస్తాను ఈ బరువు, నేను పడతాను ఈ పట్టు అని సంఘములో ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు దీన్ని ముందుకు నడిపించడానికి పరిచర్యలో పాలిభాగస్తులుగా ప్రార్థన చేసే గుంపు ఉండాలి, పరిచర్య చేసే గుంపు ఉండాలి, ఖర్చు పెట్టే గుంపు ఉండాలి, కనీసం మాటలు చెప్పైనా బలపరిచే గుంపు ఉండాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారన్న, మా కుమార్తెలు నగరు కోసం చెక్కిన మూల కంబాల్లాగున్నారు. అవును, ఈ స్తంభం ఇక్కడ వేస్తే స్టాండర్డ్గా ఉంటుంది, ఈ స్తంభం ఇక్కడ వేస్తే స్టాండర్డ్గా ఉంటుంది. ఈ నగరు కోసం చెక్కబడిన మూల కంబాల వలె సపోర్టెడ్గా ఉండాలి. సంఘానికి ఎట్లా ఉండాలంట? సపోర్టెడ్గా ఉండాలి. అయ్యా మాకేముందయ్యా, మాకే తినడానికి లేదు, మేము ఎక్కడి నుంచి తీసుకొని రాగలం, మీరు ఊరికే ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు. ఒక సంఘం గురించి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుదామా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. నిరుపేదలంట. నిరుపేదలంటే ఎవరు? నిరుపేదలంటే ఎవరమ్మా? ఆ రోజు కష్టపడితేనే వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలుగుద్ది, ఆ రోజు కష్టపడితేనే వారు మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటారు. రోజువారీ కూలీలు అన్నమాట. నిరుపేదలు, కానీ వారి దాతృత్వం ఎట్లా ఉందంట చూడండి. ఇక్కడ ఈ కృప విషయంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సామర్థ్యం ఎవరికైనా ఉంటుంది. 1000 రూపాయలు సంపాదిస్తే కొంత తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గర 900 ఉంది కదా, 100 రూపాయలు దేవునికి ఇవ్వచ్చు కదా, ఇలాంటిది. అయితే అది సామర్థ్యం. కానీ సామర్థ్యమునకు మించి అంటే చెరసగం తీసుకుందామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, మందిరానికి ఎక్కువ ఇస్తే నష్టం ఏంటి? పాస్టర్ గారు బాగుపడతాడు, పాస్టర్ గారు తెల్ల సొక్కాలు వేసుకొని తిరుగుతాడు, బండ్ల మీద తిరుగుతాడు, కార్లు కొనుక్కుంటాడు.
ఇలాంటి ఆలోచన చాలామంది విశ్వాసంలో ఉంది. వాక్యం ఏం చెప్తుందంటే బరువులు మోయుట అంటే, చూడండి, ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా. మనకంటూ ఒక పాఠ్య పుస్తకం లేదు, మనకంటూ ఒక క్యాలెండర్ లేదు, మనకంటూ ఒక రికగ్నైజర్ లేదు. ఇవన్నీ మనమే ఏర్పాటు చేసుకోవాలి. మన సంఘం తరపున ఒక 10 పుస్తకాలు ప్రింట్ చేసి 10 మందికి ఇవ్వలేమా? ఆ పాటలు మనమే పాడుకోవచ్చు కదా. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా కనీసం ఒక 100 పుస్తకాలైనా, ఒక 10 పేజీలు 15 పేజీలు అవన్నీ నువ్వే చూసుకో. ఆదివారం వస్తాం, ఏదో ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత మేము దాంట్లో వేస్తాం. ఇదంతా ఏంటంటే కామందును ఎరగనటువంటి పశువులు అన్నమాట. ఆ ఎద్దుకు బాధ్యత లేదు. ఇంకొకటి ఏంటంటే బరువులు మోయలేనటువంటి స్థితి, సోమరితనం. ఇంకొకటి ఏంటంటే ఇచ్చే మనసు లేదు. వాక్యం చూద్దాం. మరి ఎద్దులు ఏ విధముగా దేవుడు ఇక్కడ ఉపయోగించాడు. ఒక్క మాట నేను గుర్తు చేస్తా. అదేంటంటే అసలు నేను ఎందుకు యెషయా గ్రంథం చదివించానంటే, చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే ప్రజలు అలా ఉన్నారు అని అన్నాడు. పాపిష్టి జనమ, దోషభరితమైన జనుల ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, 4 పేర్లు పెట్టాడు దేవుడు. ఎవరంట? పాపిష్టి జనం అంట. అదే మనం ఎవరైనా మనల్ని తిరిగితే మనం ఊరుకుంటామా? పాపిష్టి జనమా, పాపాత్ములారా. రెండోది ఏమంటాడు? దోషభరితమైన ప్రజలారా, దోషాన్ని భరించడానికి. దుష్ట సంతానం. దుష్ట సంతానం అంటే ఎవరు ఊరుకుంటారు? దయ్యం కొడుకులారా అంటే ఊరుకుంటామా? ఊరుకోం. చెరుపు చేయి పిల్లలారా, చెరుపు చేయి పిల్లలు అంట. మనం ఇక్కడ ఆగుదాం కొద్దిగా. చెరుపు చేయి పిల్లలంటే ఎవరు? ఎద్దు గురించి పక్కన పెడదాం. కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇవ్వండి అంటే బాధ, కానీ తీసుకోవడం అంటే చాలా ఇష్టం, ఇవ్వడం అంటే చాలా కష్టం. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. సరే, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. చాలామంది ఏం చేస్తారంటే తమను తాము చెరుపుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు ఇతరులను చెరుపుతారు వాళ్ళు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం. ఈ ఒక్కొక్క మాట మనం చదువుదాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. 10వ వచనం. లేత వయసు నడిప్రాయము గతించి పోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేన్ని తొలగించుకోవాలంటమ్మా? నిన్ను ఏదైతే ఖరాబు చేస్తుందో, పాడు చేస్తుందో దాన్ని తీసేసుకో. నీ దేహమును చెరుపు దానిని తీసివేసుకో, తొలగించుకో. మనల్ని చెరిపేది ఎవరు? మనల్ని మనమే చెరగొట్టుకుంటున్నాం. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. రిమూవ్, డిలేట్ అంటారు కదా ఫోన్లో డిలేట్, రిమూవ్, తర్వాత ట్రాష్, రకరకాల పేర్లు వాడారు వాటికి. స్క్రాప్ అంటే చించేసి, లేకపోతే బద్దలైపోయి, పగిలిపోయి, ఇరిగిపోయి, గుల్లగుల్లగా చేసి నాశనం చేయటం అన్నమాట స్క్రాప్ అంటే. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొని దేవుడు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం కనుక ఈ దేహాన్ని చెడగొట్టుకోవద్దు. ఎవడైతే దాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకున్నాము. చెరుపు చేయి పిల్లలు మనల్ని మనమే చెరుపుకుంటున్నాం. ఎలా? ఏ విధంగా మనల్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నామంటే ఇక్కడ అదే చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:5.
చూద్దారండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 5వ వచనం. వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము. ఎవరంటే వీళ్ళు తమ్మును తామే చెరుపుకునేటటువంటి వారు. అన్క్లీన్, అపవిత్రమైనటువంటి ప్రజలు. దీని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు అందరికీ అర్థమవుతుంది. తమ్మును తామే చెరుపుకుంటూ ఉంటారు, తమ్మును తామే బలహీనపరుచుకుంటారు. అందుకే ప్రభు అన్నాడు, నా కొడుకులు కాదు మీరు నా పిల్లలు కాదు, మిమ్మల్ని మీరు చెరుపుకునేవాళ్ళు. మీకు విషయం తెలుసా, ఈ మధ్య ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటారంట, మగవాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారంట. ఇది అసలు చట్టవిరుద్ధం కదా. పురుషులతో పురుషులు ఏ విధంగా వివాహం చేసుకోగలరు? స్త్రీ పురుషుల్ని దేవుడు ఎందుకు కలగజేశాడు? తమ్మును తాము చెరుపుకోవడం అంటే అదే. అపవిత్రమైనటువంటి స్వలింగ సంపర్కం కలిగిన వారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తున్నారు. అదేంటో చూద్దాం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనవి చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. పురుషులతో పురుషులు, కొంతమంది ఉంటారు ఊరికే ఏదో సరసాలు ఆడుతూ ఉంటారు. పురుషులతో పురుషులు అలా చేయకూడదు. స్త్రీలు ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అవాచ్యమైన కార్యక్రమాలు చేయకూడదు. దిస్ ఈజ్ ద హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. అది చాలా పవిత్రంగా జీవించాల్సినటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారంటే బైబిల్లోనే రాయబడింది. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు, ఇంకా కంటిన్యూ అవుతున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే తమ్మును తాము చెరుపుకునే ప్రజలు ఉన్నారు. చెరుపు చేయి పిల్లలారా, ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసిన? మీ దేహమును చెరుపు దానిని, ఒకవేళ మీ ఆలోచన ఏదైనా వస్తుందంటే దాన్ని పక్కకు తీసేసుకో. రిమూవ్ యువర్ హార్ట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి దాన్ని బయటికి తొలగించు. నీకు అసలు అలాంటి థాట్ రాకూడదు. రెండోది, తమ్మును తాము చెరుపుకునేవాళ్ళు. వాక్యం ఏం చెప్తుందంటే చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం కూడా చూద్దాం. మనము దేవుని వాక్యం చదువుతుంటే మనకు కొన్ని అర్థమవుతాయి. 17:23 న్యాయ విధులను చెరుపుటకై దుష్టులు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. దేవుని న్యాయ విధులు చెరపటానికి దుష్టుడు ఒడిలో నుండి లంచాన్ని పుచ్చుకుంటాడంట. బల్ల కింద చేయబెడతా ఉంటాడు. లంచం తీసుకోవడం వల్ల వాడు ఏమైపోతాడు? న్యాయ విధులను చెరిపేస్తాడు. దేవుడు ఇట్లా నడవండి అట్లా నడవాలంటే న్యాయాన్ని తలకిందులు చేస్తాడు. అందువల్ల ఇప్పుడు సెక్షన్లు పెరిగిపోతూ ఉన్నాయి కదా. సెక్షన్లు చాలా వచ్చేస్తున్నాయి. హత్య చేస్తే శిక్ష ఉంది, దాన్ని తప్పించుకోవడానికి సెక్షన్లు కూడా ఉన్నాయి. అర్థమైందా? శిక్ష ఉంది, తప్పించుకోవడానికి సెక్షన్లు, కొత్త సెక్షన్లు తయారు చేస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ దేవుని పిల్లలమైన మనల్ని మనం చెరుపుకోకూడదు. ఆ విధంగా చూడండి, ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ
ఇంకొక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 15:24. కొత్త నిబంధనలోనే రెండు విషయాలు. అపోస్తుల కార్యములు 15:24. కొందరు అందరు తీసారా? కొందరు మా యొద్ద నుండి వెళ్ళి బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. కొంతమంది పౌలు దగ్గర నుంచి, బర్నబా దగ్గర నుంచి ఏం చేశారంట? బయటికి వెళ్ళిపోయి కొత్త బోధ చేస్తూ మనుషులను కలవరపరుస్తున్నారంట, మనస్సును చెరుపుతున్నారంట. మనస్సును చెరుపుతూ ఉన్నారు, మనస్సులను చెరుపుతూ ఉన్నారు. పౌలు చెప్పింది నిజం కాదు, అపోలో చెప్పింది నిజం కాదు, బర్నబా చెప్పింది నిజం కాదని కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తమ బోధ చేత కలవరపరుస్తున్నారు. చాలామంది బయలుదేరారు. తల్లి సంఘం అని ఒకటి వచ్చిందమ్మ, పరలోకపు తల్లి అంట. పరలోకపు తల్లి సంఘం అని ఒకటి వచ్చింది. వాళ్ళకి ఇట్లాగే ఉంటాయి. తర్వాత శనివారం ఆరాధన అనే ఒకటి వచ్చింది. ఆదివారం కాదు, మనమంతా దేవుని బిడ్డలం కాబట్టి, ఇశ్రాయేలీలు కాబట్టి శనివారం ఆరాధన చేయాలి, ఆదివారం ఆరాధన చేయకూడదని ఒక గుంపు బయలుదేరింది. 7th డే, 7వ రోజు. కొంతమంది జెండా కింద బాప్తీసం అని ఒక జెండా ఇట్లా కట్టి, సిలువ జెండా ఉంటుందా, సిలువ ఆ జెండా కిందే ప్రార్థన చేస్తే అయిపోయింది బాప్తీసం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు చెంబులో తీసుకొని ఇట్లా మీద చల్లుతారు, బాప్తీసం అయిపోయింది పో అని. ఇందులో బైబిల్లో దేవుడు హెచ్కేలో చెప్పాడు, మీ మీద శుద్ధ జలము చల్లుదును అని అన్నాడు. అంటే నీళ్లు చల్లితే చాలు మనుషులు శుద్ధులైపోతారని అదొక కొత్త బోధ ఒకటి వచ్చేసి, యేసు ప్రభు దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు దేవుడు కాదని తండ్రి కుమార పరిశుద్ధాత్మలను వేరు చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. తండ్రి దేవుడు, కుమారుడైన యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడి దేవుడు, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. 3000 4000 ఏమంటారు సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయి. ఒక సంఘానికి పడదు. కొంతమంది చర్చిలో ఇలా వరుసగా కుర్చీలు వేసి ఉంటాయి, చూశారు మీరు ఎప్పుడన్నా? కుర్చీలు వేసి ఉంటాయి వరుసగా, 3 కుర్చీలు వేస్తారు. ఒకటి తండ్రి కంట, ఒకటి కుమారుడి కంట, ఒకటి పరిశుద్ధాత్మ కంట, ఇంకొకటి అయ్యగారు వేసుకొని కూర్చున్నాడు ఆడ. అంటే దేవునితో సమానంగా చేసుకుంటాడు. ఇక కొంతమంది ఉన్నారు, ఇజ్జుడు ఇక్కడ ఒక తెరగడతారు, ఈ తెరగడ లోపల చేస్తారు ప్రార్థన, లోపల చేస్తున్నాడు, నిద్రపోయి పండుకుంటున్నాడు, ఎవరికి తెలుసు? అదొక సంఘం. నిజంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే వీటి గురించే సరిపోతుంది. పుట్టగొడుగులు వర్షం పడగానే పుట్టగొడుగులు ఎట్టొస్తాయి, అట్లా పుట్టుకొస్తున్నాయి సంఘాలు. బోధల చేత చెరుపుతున్నారు. తమ్మును వాళ్ళు సరిగా వినడమే కాకుండా బయటికి వెళ్ళి ఇది కరెక్టా, అది కరెక్టా, ఏది సత్యం అని ఇలా తప్పుడు బోధలతో మనస్సులను కలవరపరిచి, అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడంటే రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయము, సహోదరులారా 17వ వచనం, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములను కలుగజేయి వారిని కనిపెట్టండి, జాగ్రత్త. ఎక్కడికి పడితే అక్కడికి పోతే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? బయట సంఘాలు ఏం చెప్తారు తెలుసా? నువ్వు దేవుని నమ్ముకో, నీకు కలిసి వస్తుంది, ఇదే చెప్తారు. అసలు కలిసి రావడం అంటే ఏంటి? నువ్వు పాపివి, నువ్వు ఇంకా పరిశుద్ధుడు కావాలి,
నీకు రక్షణ లేదు, నీకు మారు మనసు లేదంటే వాళ్ళు అవన్నీ చెప్పొద్దు. వాళ్ళకి కఠినంగా ఉండకూడదు, ఆశీర్వాదాలు దువ్వుతూ ఉండాలి. అర్థమైందా? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, దానితో నువ్వు కొడితే అంట వాడు సావకుండా ఉంటాడంట. చిన్నప్పుడు బెత్తము బాలుడు 40 వరుసల త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని వాక్యం చెబుతుంటే బెత్తం వాడొద్దు, గద్దెంపులొద్దు. ఇంకా ప్రభువా మమ్మల్ని దీవించు, ఆత్మ దించు నాయన, మమ్మల్ని నింపు నాయన, ఊరికే నింపడంలోనూ ఇంకా పోయి లోకంలో పాపం చేయడం ఏంది? మీరు ఎట్లన్నా బతకండి, మీరేమన్నా చేసుకోండి, వారం అంతా ఎట్లనే ఉండండి, ఇక్కడికి రండి, కానుకలు ఇవ్వండి, మీరు దీవించబడతారు. ఇది చాలా తప్పుడు బోధ. ఈ బోధ ఎక్కడైతే జరుగుతుందో ఆ సంఘము, ఆ సేవకుడు సరైన వాళ్ళు కాదు. ఎవరైతే మరి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడవుతాడని వ్రాయబడిందో ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకాలు కలుగజేయ వారిని కనిపెట్టుకోండి. అర్థమైందా? కొంతమందికి ఏం కావాలంటే డ్రమ్స్, మ్యూజిక్, విస్తారమైనటువంటి ఆడంబరాలు కావాలా, ఎగరాలా, బాగా ఓ అని కొట్టుకోవాలా. దేనికోసం? మనసును ఉద్రేకపరుచుకొని ఇట్లే ఒక సంఘంలో ఎగురుతున్నారంట అందరూ. పరిశుద్ధాత్మ వచ్చింది వచ్చింది వచ్చిందని ఎగురుతూ ఉంటే జేబులో నుంచి బీడి కట్టలు, అగ్గిపెట్టలు, ఈ రాళ్ళు ఏం పడుతున్నాయి? వచ్చినోడు బయటన్న బారేసి రావచ్చుగా. మరి ఏం చేస్తాం? ఆత్మ వచ్చింది, మరి అలాంటి వాళ్ళకి వస్తుంది మరి ఆత్మ, మళ్ళాంటి వాళ్ళకి రావట్లా. ఆత్మను కడిగే వాళ్ళకి రాదు. వాక్యం చెబుతుంది జాగ్రత్త. చూడండి 2 కొరింథీ, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెరిపేదాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, చెరిపేదాన్ని తొలగించుకోవాలా. 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం, ఒక మాట 13వ వచనం. యాలయనగా క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. వాళ్ళ తండ్రి కూడా ఆ విధంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ కొడుకులు కూడా ఏమవుతున్నారు? వేషం ధరించుకొని వస్తున్నారు. అమ్మా ప్రైజ్ ద లార్డ్, తెల్ల బట్టలు వేసుకొని అయ్యగారు వందనాలయ్యా, వీధులలో వందనాలు చెప్తూ ఉంటారంట. నమ్మొద్దమ్మా, ఇలాంటివన్నీ నమ్మొద్దమ్మా. వాక్యం చెప్తుంది జాగ్రత్త. వాళ్ళు పరలోకం చేరరు, చేరే వాళ్ళని చేరనీయరు. ఎందుకంటే ఆ రోజు జేబు నిండాలి, ఆ రోజు సంచి నిండాలి. ఇది ఏమంటారు? పొట్ట సేవకులు, కడుపు కోసం పనిచేసే సేవకులు. ప్రభు చెప్పాడు, చారుడు ఎవరు? రొట్టె ముక్క కొరకు పనిచేసేవాళ్ళు మీరు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, మోసగాండ్రైన పనివారు నీతి పరిచారకుల వేషాన్ని వేసుకొని వస్తున్నారు. అంటే గొర్రె ఎలా ఉంది? గొర్రెలాగా లేదు. ఎలా వస్తుందో తెలుసా? తొడేళ్ళు గొర్రె చర్మం వేసుకొని వస్తున్నారు. తొడేళ్ళు గొర్రె చర్మం వేసుకొని వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అది గొర్రె కాదు, అది మందలో కలిసి తిరుగుతూ ఉంది. ఆ మందలో కలిసి తిరిగి అదును చూసి ఒక రోజుకొక దాన్ని తినేస్తాం. ఆ గొర్రెలు అనుకుంటున్నాయి ఇది కూడా మాతో పాటు మేస్తుంది కదా అనుకున్నాయి. కానీ గొర్రెల మంద నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి మిమ్మును చెరుపు దానిని మీ దగ్గర నుంచి తొలగించుకోండి. రెండోది, మీ మనసులు చెరిపేదాన్ని, ఎవరైతే మనసులు కలవరపరిచి తప్పుడు బోధలు చేసి మనల్ని పాడు చేస్తున్నారో అటువంటి వారికి దూరంగా ఉండాలి. మూడోది చూద్దాం, తిమోతి పత్రికలో చూద్దానండి. తిమోతి పత్రిక 2వ అధ్యాయము
18 రెండో తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 18 కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. ఎక్కడికి బాగుతాయంట? కొరుకు పుండు తెలుసుగా మీకు? ఎంతమందికి తెలుసు చెప్పండి? ఒక చిన్న పొక్క అయిందంట, కాలు తీసే పరిస్థితి వచ్చిందంట. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? కొరుకు పుండు ఉంది లోపలేముంది? కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు పాకుతాయి. వంకర మాటలు చెప్తారు. ఏర్పరచబడిన విశ్వాసులు సైతం ఈడ్చుకొని పోతారు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. ఇంకా చదవండి. వారిలో సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసాన్ని ఏం చేస్తున్నారంట? వాళ్ళు చెరుపుతా ఉన్నారు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే జాగ్రత్త. విశ్వాసము నుండి తప్పించేవాళ్ళు, విశ్వాసమును తప్పించే మాటలు ఏదైనా సరే నాకు చెప్పొద్దయ్యా. ఏందమ్మా మీ సంఘం అంతా సప్పసప్పగా ఉంది, ఒక డ్రమ్స్ లేవు, ఒక కొయిర్ టీం లేదు, ఒక మేళం లేదు, తాళం లేదు, హుషారు లేదు మీ దగ్గర. ఎప్పుడు ఒకటి ఆరాధన, ఎప్పుడు ఒకటి పాపం అంట, కుక్కలాగా పందిలాగా తిరిగానని అనుకోవడం. ఏంటిది? ఊకే సమర్పించుకోవడం ఏంటిది? మా దగ్గరికి రండి, మాకు మంచి బిల్డింగ్ ఉంది, మంచి కొయిర్ టీం ఉంది, మంచిగా పాటలు పాడతాం, మంచిగా ఆరాధన చేస్తాం, కేకలు పెడతాం, ఉన్నంతసేపు పరలోకంలో ఉన్నట్టుంటుంది. ఇలాంటి చెప్పే వాళ్ళంతా కూడా ప్రజలందరూ ఎగురుతారు, కానీ పాస్టర్ గారు ఎప్పుడు ఎగిరినట్టు కింద పడ్డట్టు చూశారు మీరు? పరిశుద్ధాత్మ వచ్చి కొట్టుకొని విశ్వాసులు పడతారు, కింద దొరుకుతూ ఉంటారు. కానీ పాస్టర్ గారు ఎక్కడ పడ్డా? ఏ సంఘంలో నేను పాస్టర్ గారి కింద పడ్డాడు అంటే అర్థం ఏంటి? చెడగొట్టేవాడు అన్నమాట వాడు, పడగొట్టేవాడు. ప్రభు ఏం చెప్పాడంటే పడిన వారిని లేపండి అని చెప్తే మంచిగున్నోడిని కింద పడేస్తున్నారు. అర్థమైందా? చేతనైతే పడిపోయిన వారిని ఉద్ధరించండి, సడలిన మోకాళ్ళను బలపరచండి. అర్థమైంది? యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు అర్థమైందా, ఆయన నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బాధపడతా ఉంటే, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొందని చెప్పినాడు. అక్కడ పోయి నీకు ఆరాధన వచ్చా, నీకు పాటలు వచ్చా, నువ్వే సంఘానికి వెళ్తున్నావు, నువ్వు అసలు ప్రార్థన చేస్తున్నావా, నీకు విశ్వాసం ఉందా, ఎన్ని ప్రశ్నలు వేయాలి అక్కడ. కానీ కొరుకు పుండు పాకినట్లుగా సమాజంలో ఎట్లా ఉందంటే, ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చినాయి అనుకున్నారు? ఒక సంఘం లేకుండా ఈ ఊర్లోనే 10 సంఘాలు ఎందుకు వచ్చినాయి? ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్, ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్. ఎందుకంటే వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించకుండా కలిపి చెరిపేటటువంటి వాళ్ళు. కాబట్టి విశ్వాసమును చెరిపేది ఏ బోధ అయినా సరే, విశ్వాసమును కట్టేది, విశ్వాసాన్ని నిలబెట్టేది, విశ్వాసమును బలపరిచేది సరైనటువంటి బోధ, కానీ పడగొట్టేది సరైనటువంటిది కాదు. మరొక మాట చూద్దాం రండి. 1 తిమోతి 2వ అధ్యాయం 14 మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఎవరు మోసపరచబడి అపరాధంలో పడ్డారు? చెరిపిదెవరు? కుయుక్తి పరుడైనటువంటి అపవాది. ఏదైనా తోటలోకి వచ్చి ఇది నిజమా అన్నాడు. ఎవరైనా డైరెక్ట్గా వచ్చి నీ పేరేంటమ్మా, నీ ఊరేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు. పరిచయం చేసుకునే వాళ్ళు ఏమంటారు? కానీ
డైరెక్ట్గా వచ్చి ఇది నిజమా అన్నారంటే వాళ్ళకి ఎంతో పరిచయం ఉండాలి. నువ్వెవడు రా నా దగ్గరికి వచ్చి ఇది నిజమా అంటావా అనాలిగా. హవ్వ అనలా ఆ మాట. ఎందుకంటే రోజు మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ, వారితో సహవాసం ఉంది, అపవాదితో సహవాసం. ఆదామేమో యేసు ప్రభుతో చేస్తున్నాడు, అవ్వేమో సర్పంతో చేస్తాం సహవాసం. వాక్యం ఏం చెప్తుందంటే ఈ యొక్క అపవాది యొక్క మాటలు ఎప్పుడైతే విన్నదో, అర్థమైందా, మోసపరచబడి అపరాధంలో పడింది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం చదవండి. యేసు వారితో ఇట్లా నేను. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే ఎవరో వచ్చా నాకు తెలియదయ్యా, నేను మోసపోయానయ్యా. ఎప్పుడంటున్నావు ఆ మాట? చీర కొన్నప్పుడు బాగా తలక్కను మెరిసింది, అది ఉతకగానే ఏమైంది? చేపలు పట్టుకోవడానికి కూడా ఎంతెంత పొడుగు ఎట్లా అయిపోయింది, జల్లెడలాగా అయిపోయింది. ఒక కుతికినావు అంతేనా? తర్వాత అంటే లబ్బోదిబ్బో అంటూ అయ్యా నేను మోసపోయానయ్యా. ప్రభు ఏం చెప్తున్నాడు? ఎవడూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకున్నాడు. వంకర మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఏర్పరచబడిన వాళ్ళు కూడా ఈడ్చుకొని పోయే వాళ్ళు ఉన్నారు. అలా ఈడ్చుకొని పోతుంటే ఎందుకంటే నీ మెడకు చుట్టుకుంది, అది ఆ గొలుసు నీ మెడకు చుట్టుకుంది. నువ్వు ఈడ్చుకొని పోతుంటే అలా నీ చర్మం అంతా కొట్టుకొని పోయి వాడితో పాటు నువ్వు వెళ్ళడం, కానీ నీకు రక్షణ లేదు. నువ్వు ఏ విధంగా రక్షణ పొందలేవు. విశ్వాసం నుండి తొలగిపోయి అపవాది వెంట ఈడ్చుకొని పోతున్నాడు. అర్థమైందా? అందుకే ప్రభు అంటున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నది. అందుకే వాక్యంలో మనం చూసాం, ఒకటి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, రెండవది ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవాలి, మూడోది విశ్వాసము నుండి తొలగించే ఏ బోధైనా మనం వినవద్దు. ఆ విధంగా మనల్ని మనం జాగ్రత్త పడి, ఎద్దు తన కామందు నెరగను, గాడిద తన సొంతవాని దుడ్డి తెలుసుకొనను అన్న రీతిగా ఉండాలి. లేకపోతే కింద 4 అర్హతలు ఉన్నాయి కదా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, ఇంకేమన్నాడు, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా అన్నాడు. ఎందుకు ఈ తిట్లన్నీ మనం తినాలి? దేవుని మాట వింటే యేసు ప్రభుని పిలిచినట్లు నా ప్రియ కుమారుడని ఆయన మనల్ని పిలుస్తారు కదా. కాబట్టి ఆ విధమైనటువంటి మెప్పును ప్రభువు నుండి కోరదాం. ఈ లోకంలో కొంత జ్ఞానాన్ని కలిగి మనం జీవిద్దాం. ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, బల్ల దగ్గర మనం సరి చేసుకుందాం.